15 ఇయర్స్లో 1 crore కార్పస్ కావాలంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అని చెప్పేసి తను అడిగాడు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎంత, రియల్ ఎస్టేట్లో అయితే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఎంత, రికరింగ్ డిపాజిట్ అయితే ఎంత, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంత, ఇలా ఈ 4 కేటగిరీల్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఈ 1 crore కార్పస్ వస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇమీడియట్గా ఫిక్స్డ్ డిపాజిట్ చూద్దాం. ఓకే, మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే, సో మంచి బ్యాంకులో దాదాపుగా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ, ఐసిఐసిఐ కానీ. ఈ రోజున ఫిక్స్డ్ డిపాజిట్లు అనుకుంటే 30 లక్షలు కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున దాదాపుగా 15 సంవత్సరాలకి అది ₹1,00,00,000 కార్పస్ అవుతుంది. దీంట్లో 10% ట్యాక్స్ పోతే యావరేజ్గా 90 lakhs నీకు వర్కౌట్ అవుతుంది 15 ఇయర్స్లో అయితే.